सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरौ गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। श्रीगुरुभ्यो नमः। वसुदेवसुतं देवं सचामर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णपरब्रह्मणे नमः। నిన్న ఆ పూర్వపక్షి అడిగిన దాంట్లో చివర్లో తండ్రికి ఆరోగ్యం బాగోలేనప్పుడు పుత్రుడు ఆ కర్మ చేస్తాడు కదా అని పితృపుత్రాదీనాం అని చెప్తే దానికి తండ్రి బిడ్డల విషయంలో ఇద్దరికీ ఎవరికి వాళ్ళకే మేము కర్మకి అధికారులము అని భావన ఉంది. అయితే ఆత్మజ్ఞానికి కర్మశృతిని విన్నా దాని యందు నేను కర్తని కాదు అకర్తని అశరీరుణ్ణి అని జ్ఞానం ఉండడం చేత వాడికి కర్మ అధికారం ఉండటం లేదని నిన్న. దాని తర్వాత అయితే ఈ పూర్వపక్షి ఇంకో ప్రశ్న వేస్తున్నాడు. పూర్వపక్షి మరొక ప్రశ్న వేస్తున్నాడు. నను స్వర్గకామో యజేత కలంజనం న భక్షయేత్ ఇత్యాదౌ ఆత్మవ్యతిరేకదర్శినాం అప్రవృత్తౌ కేవల దేహాది ఆత్మదృష్టీనాం చ అతః కర్తృః అభావాత్ శాస్త్ర అనర్ధక్యం ఇది చేత్. పూర్వపక్షి అంటున్నాడు, సిద్ధాంతిని అడుగుతున్నాడు, ఓయి స్వర్గకామో యజేత కలంజనం న భక్షేత్ ఇత్యాదు ఆత్మవ్యతిరేక దర్శిన అప్రవృత్త కేవల దేహాది ధర్మ ఆత్మదృష్టీనాంచ. ఇక్కడ స్వర్గకామో యజేత, స్వర్గకాముడు యజ్ఞం చెయ్యాలి. స్వర్గకాముడు యజ్ఞం చెయ్యాలి. కలంజనం నా భక్షయేత్, కలంజనం అనే దాన్ని తినకూడదు అని స్వర్గకామో యజేత అని విధివాక్యం, కలంజనం నా భక్షయేతని నిషేధవాక్యం. ఇక్కడ కలంజనం అంటే ఒక రూపమైన వృక్షమని కొందరు చెప్తారు, ఒక రూపమైన వృక్షమని కొందరు చెప్తారు. మరికొందరు విషము పూసిన బాణం యొక్క సంపర్కం చేత కలిగిన మాంసం అని కొంతమంది చెప్తారు ఈ కలంజనం అనే దాన్ని. ఇక్కడ స్వర్గకాముడు యజ్ఞం చెయ్యాలనేది విధి, కలంజనం నా భక్షయేత్ అంటే కలంజనం అనేది తినకూడదు అనేది నిషేధము. ఇత్యాది యందు ఆత్మదేహాదుడి కంటే వ్యతిరిక్తుడు అని తెలిసిన వాళ్ళకి కూడా విధి నిషేధ ప్రవృత్తుల యందు ప్రవృత్తి లేదంటే కేవల దేహాత్మ దృష్టినాం, ఇక్కడ దేహాత్మ దృష్టి గలవాళ్ళు. ఇక్కడ స్వర్గకామో యజేత కలంజనం న భక్షేత్ ఇత్యాది విధి నిషేధ వాక్యముల యందు ఆత్మ ఫలహేతువుల కంటా వేరని తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అని అక్కడికి ఈ విధి నిషేధాలు తెలుసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి ఆత్మ ఫలహేతువుల కంటా వేరని తెలిసిన వాళ్ళు ఎవరు? అద్వైతులు. విధి స్వర్గకామో యజేత విధి, కలంజనం న భక్షయేత్ నిషేధం. ఈ విధి నిషేధాలు రెండు ఈ ఫలహేతువుల కంటే, ఈ ధర్మాధర్మములు పాపపుణ్యములు అనే ఫలహేతువుల కంటే వేరని తెలిసిన వాళ్ళు జ్ఞానులు, అలాంటి వాళ్ళు. ఇంకొకడు కేవల దేహాది ఆత్మదృష్టీనాం చ అతః కర్తృః అభావాత్ శాస్త్ర అనర్ధక్యం చేత్. కేవల దేహాదులే తామని తెలిసిన వాళ్ళు, కేవల దేహాదులే తామని తెలిసిన వాళ్ళు, దేహమే ఆత్మ అనుకునేవాళ్ళు లౌకికులు. లౌకికులు అంటే లోకాయుతులు అని అర్థం. లోకాయుతులు అంటే చార్వాకులు అని అర్థం. ఇక్కడ చార్వాకులు అన్నా లోకాయుకులు అన్నా లౌకికులన్నా ఒకటి అర్థం. వీళ్ళకి స్వర్గాదులు లేవు, నరకాదులు లేవు, అవన్నీ అబద్ధాలు.
వేదంలో చెప్పే స్వర్గ నరకాలు అన్నీ అబద్ధము, ఈ లోకమే నిజం అని చార్వాక మతం. అలాగా దేహమే ఆత్మ అనుకున్న వాళ్ళు, ఈ దేహాది ఆత్మదృష్టి గల వాళ్ళు, అలాంటి వాళ్ళు హేతుఫలాలు ధర్మాధర్మములతో కూడుకున్న పాపపుణ్యములు అవి నాకు లేవు, ఆత్మకి లేవు అని తెలుసుకున్న జ్ఞానులు. వీళ్ళిద్దరు ప్రవృత్తి చూస్తే వాళ్ళిద్దరూ కర్మ చేయరు. వాళ్ళిద్దరూ కర్మ చేయనప్పుడు అప్పుడు శాస్త్రము కర్మానుష్ఠానము ఈ రెండుకిటికి కర్తయే లేకపోవడం చేత శాస్త్రం వ్యర్థమైపోతుంది కదా. ఒక పక్కేమో జ్ఞానులకేమో శాస్త్రం అక్కర్లేదంటారు, ధర్మాధర్మాలు లేవు, పాపపుణ్యాలు లేవు, ధర్మాధర్మాలు పాపపుణ్యాలు ఆత్మకు అంటవంటారు. వాళ్ళ రకంగా ఏమో శాస్త్రాన్ని వదిలిపెడుతున్నారు. ఇంకో పక్క ఏమో దేహమే ఆత్మ అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో స్వర్గాలు లేవు, నరకం లేదు, అంత అబద్ధము, ఇదే ప్రపంచం నిజం అని దేహాత్మవాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా శాస్త్రాన్ని నమ్మటం లేదు. వాళ్ళు శాస్త్రాన్ని నమ్మకం పడడం చేత శాస్త్రం వాళ్ళు ఉపయోగించట్లేదు. వీడు శాస్త్రం ఇది చెప్పింది మిథ్యారూపము, భ్రాంతి, ఆత్మకి ఏ రకమైన దోషాలు అంటామని వీళ్ళు శాస్త్రాన్ని పట్టించుకోవట్లేదు. రెండు పక్కలుగా చూస్తే శాస్త్రం అనర్థక్యం అయిపోతున్నది కదా అని పూర్వపక్షి అంటున్నాడు. పూర్వపక్షి అంటే దానికి సిద్ధాంతి చెప్తున్నాడు. నా యథా ప్రసిద్ధిత ఏవా ప్రవృత్తి నివృత్తి ఉపపత్తే. జాగ్రత్తగా వినాలి. దానికి భాష్యకారులు సిద్ధాంతపరంగా ఏం చెప్తున్నారంటే, నా అలా కాదు, యథా ప్రసిద్ధిత ఏవ ప్రవృత్తి నివృత్తి ఉపపత్తే. లోక ప్రసిద్ధి చేతనే లోకంలో ప్రసిద్ధంగా ప్రవృత్తి నివృత్తులు రెండు ఉన్నాయి. ప్రవృత్తి నివృత్తులు రెండు ఉన్నాయి. ఎట్లంటే ఈశ్వర క్షేత్రజ్ఞ ఏకత్వదర్శి బ్రహ్మవిత్ తావత్ నా ప్రవర్తతే. సిద్ధాంతం చేస్తున్నాడు దాన్ని, జాగ్రత్తగా వినాలి. రెండు ప్రవృత్తులు ఉన్నాయి ఆ లోకంలో, ప్రవృత్తి నివృత్తి రెండు ఉన్నాయి. అక్కడ విధి నిషేధాల గురించి మాట్లాడాడు. విధి నిషేధముతో కూడుకున్న ధర్మాధర్ములతో కూడుకున్న ఆ కర్మ ఏదైతే ఉందో ఆత్మకి ధర్మాధర్మాలు కానీ పాపపుణ్యాలు కానీ ఫలహేతులు కానీ ఏది అంటదు. అలాంటి ఆత్మదర్శకుడికి శాస్త్రంతో పని లేదు. దేహమే ఆత్మ అనుకున్న వాళ్ళు శాస్త్రాన్ని నమ్మరు కాబట్టి వాళ్ళకి శాస్త్రంతో పని లేదు. అప్పుడు శాస్త్రం అనర్థక్యం అయిపోతుంది కదా. అంటే దానికి ఈయన చెప్పుకొచ్చిందంటే ప్రవృత్తి నివృత్తి అనే రెండు మార్గాలు ఉన్నాయి. అభ్యుదయ మార్గం ఏదైతే ఉన్నదో అది ప్రవృత్తి మార్గము. అలాగే నిశ్రేయస్సు మార్గం ఏదైతే ఉందో అది నివృత్తి మార్గము అని భగవత్పాదులు భాష్యంలో ఉపోద్ఘాతం 2వ అధ్యాయం ముందు చెప్పారు. అందుకే ప్రవృత్తి నివృత్తి అనే రెండు మార్గాలు ఉన్నాయి. ఏ రకంగా అంటే ఈశ్వర క్షేత్రజ్ఞ ఏకత్వదర్శి బ్రహ్మవిత్ తావత్ నా ప్రవర్తతే. మొదటివాడు ఎవడంటే ఈశ్వరుడు క్షేత్రజ్ఞుడు ఒక్కడే. ఈశ్వరుడు క్షేత్రజ్ఞుడు వేరు కాదు. క్షేత్రజ్ఞుడు సంసారి కాదు, క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడే, క్షేత్రజ్ఞుడు అసంసారియే అని ఒక్కడే అని తెలిసిన బ్రహ్మజ్ఞాని, బ్రహ్మవిత్ అంటే బ్రహ్మజ్ఞాని ఎవడైతే ఉన్నాడో ఆ బ్రహ్మమును తెలుసుకున్నవాడు అలాంటి వాడు కర్మల్లో ప్రవర్తించడు. నా ప్రవర్తతే నివృత్తి మార్గంతో కూడుకుని ఉంటాడు. తథా నైరాత్మ్యవాది అపి నాస్తి పరలోకైతి నా ప్రవర్తతే. ఆ రకంగా ఆత్మే లేదు, ఆత్మ ఉన్నది అనేది ఒక బోటకం, ఆత్మ లేనే లేదు అనేవాళ్ళు కూడా పరలోకం లేదు, ఆత్మ లేదు అని చెప్పేవాళ్ళు. ఆత్మ లేదు, ఆత్మ పరలోకం వెళ్తుందని చెప్పేది కూడా బోటకం, పరలోకమే లేదు అని భావించినందువల్ల వాళ్ళు ప్రవర్తించరు. యథా ప్రసిద్ధితః తు విధి ప్రతిషేధ శాస్త్రశ్రవణాని యథా అనుపపత్య అనుమిత ఆత్మ అస్తిత్వ ఆత్మవిశేష అనభిజ్ఞః కర్మఫల సంజాత తృష్ణాః శ్రద్ధదానతయా చ ప్రవర్తత ఇతి సర్వేషాం నా ప్రత్యక్షం అతః నా శాస్త్ర అనర్థక్యం. అందువల్ల ఎవరైతే ఈశ్వరుడు క్షేత్రజ్ఞుడు ఏకత్వదర్శి ఉంటాడో అలాంటి బ్రహ్మజ్ఞాని కర్మల్లో ప్రవర్తించడం లేదు.
ఆ రకంగా ఆత్మే లేదు, పరలోకము లేదని భావించిన వాడు ప్రవర్తించడం లేదు. నువ్వు చెప్పింది కరెక్టే, కానీ ఒక్క విషయం నువ్వు మర్చిపోయావు. వాళ్ళిద్దరి గురించే శాస్త్రం రాలేదు. శాస్త్రం ఆర్ధక్యం ఉంది. అయితే యథా ప్రసిద్ధమయ్యున్న విధి నిషేధములతో కూడుకున్న శాస్త్రాన్ని ఒకానొకడు దాన్ని శ్రవణాన్ని విని ఈ శాస్త్రాన్ని అనుసరిస్తూ అనుమాన ప్రమాణం చేత నిశ్చయించినప్పటికీ ఈ శాస్త్రాన్ని విని దాన్ని అనుసరిస్తూ అనుమాన ప్రమాణం చేత నిశ్చయించి అంటే పాపం చేసేవాడు దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు, పుణ్యాన్ని చేసేవాడు సుఖాన్ని అనుభవిస్తున్నాడు. కొంతమంది జీవితం అంతా దుఃఖాన్ని అనుభవిస్తారు, కొంతమంది జీవితం అంతా సుఖాన్ని అనుభవిస్తారు, కొంతమంది సుఖ దుఃఖాదులతో ఆటుపోట్లతో నడుస్తూ ఉంటారు. దీనికి కారణం ఏమిటి? ఈ సుఖ దుఃఖాదులు, వీటి యొక్క తక్కువ ఎక్కువ ఈ భావాలు, అలాగే పుట్టుక చావులు, రోగాలు, ముసలితనాలు, వాటికి వచ్చే కష్టాలు, ఇవన్నీ భవబాంధవ్యాలన్నీ చూస్తే దాన్ని బట్టి అనుమానించి శాస్త్రం చెప్పిన దాన్ని విధి నిషేధాలతో కూడుకున్న శాస్త్రాన్ని అనుసరిస్తూ ఆ శాస్త్రం ద్వారా ఆ అనుమాన ప్రమాణం చేత ఆత్మ ఉందని నిశ్చయించుకున్నప్పటికీ ఆత్మ ఇట్టువాడని తెలియకపోవడం చేత, ఆత్మ ఉందని వాడు తెలిసింది, ఆత్మ విశేష అనభిజ్ఞ, ఆత్మ అస్తిత్వ అనుమిత ఆత్మ అస్తిత్వ అనుమానం చేత ఆత్మ ఉందని తెలుసుకున్నాడు. కానీ ఆత్మ విశేష అనభిజ్ఞ, ఆత్మ యొక్క స్వరూపాన్ని, స్వాత్మ ఎటువంటి వాడు, ఆత్మకి అంతఃకరణ కానీ ఇంద్రియాలు కానీ విషయాలతో కానీ దేనితో అంటులేనివాడని విషయం తెలియకపోవడం చేత ఆత్మ ఉన్నదని మాత్రమే తెలుసు. శరీరంలో ఆత్మ జీవుడుగా ఉన్నాడని తెలుసు, కానీ వాణ్ణి క్షేత్రజ్ఞుడిగా తెలియదు, ఈశ్వరుడిగా తెలియదు. అనభిజ్ఞ, ఆత్మ యొక్క విశేష జ్ఞానం లేకపోవడం చేత లోకంలో ప్రసిద్ధుడైన పురుషుడు మాత్రము శ్రద్ధదానతయాచ ప్రవర్తత ఇతి, కర్మఫలాలయందు ఆసక్తుడై శ్రద్ధతో కర్మలయందు ప్రవృత్తుడై ఉంటాడు. శ్రద్ధదానతయాచ ప్రవర్తయితి, జీవుడున్నాడు. దాన్ని బట్టి ఏంటి? ఎవరైతే దేహాత్మవాదులు ఉంటారో వాళ్ళకి దేహమే ఆత్మ అనుకోలేదు, వేడు దేహానికంటా వేరుగా ఆత్మ ఉందని తెలుసుకున్నాడు. విధి నిషేధాలతో కూడుకున్న శాస్త్రాన్ని నమ్మాడు. విధి నిషేధాలతో కూడుకున్న శాస్త్రాన్ని నమ్మి దేహం వేరుగా ఉందని, ఆ దేహానికి వేరుగా ఆత్మ ఉందని తెలుసుకున్నాడు. ఈ ఆత్మ శరీరం పడిపోయిన తర్వాత స్వర్గానికి పోతుంది, లేకపోతే పాపం చేస్తే నరకానికి పోతుందని పూర్తిగా నమ్మాడు. ఈ నమ్మకం చేత ఆ కర్మల ఫలాలు యందు ఆశ కలవాడి స్వర్గకామో యజేత అనేగానే ఆ వేదవాక్యానికి వెంటనే ఆసక్తుడై ఉన్నాడు, శ్రద్ధ గలవాడై ఉన్నాడు, ఆ కర్మల యందు ప్రవృత్తి కలిగి ఉన్నాడు. ఇది సర్వేషాం నః ప్రత్యక్షం, ఇది మనందరికీ ప్రత్యక్షమే ఉన్నది. అతః అందువలన నా శాస్త్రం అనర్ధక్యం, అందువల్ల శాస్త్రము అనర్ధక్యం కాదు. జ్ఞానులు నాస్తికులు కర్మయందు ప్రవర్తించకపోయినా, జ్ఞానులు నాస్తికుల యొక్క ప్రవర్తన బయటకు చూడడానికి ఒకలాగే ఉంటుంది. అందులో నాస్తికుల కంటా విలక్షణంగా జ్ఞానులు కనిపించాలి, లేకపోతే లోకం తప్పుదో పట్టేస్తుందని చెప్పి జ్ఞానులు లోకం కోసం ఆచారం, మడి, సంప్రదాయం ఇవన్నీ పాటించడానికి కారణం ఏంటంటే నాస్తికుల కంటా మేము ఆత్మని బ్రహ్మముగా చూసే తత్వమై ఉన్నవాళ్ళమని చూపించడానికి ఆ యొక్క ప్రతిమా రూపం అలాగా సంచరిస్తూ ఉంటుంది. సన్యాసి రూపేణ జయరూపే వాసుదేవస్య చరం అచరం ఏవచ, చరరూపకంగా సన్యాసిగా తిరుగుతూ ఉంటుంది. ఇంకోటి అచరం దేవాలయాల్లో నిలిచి ఉంటుంది. అంటే సన్యాసి అంత జాగ్రత్తగా కర్మకాండ జ్ఞానకాండ రెండింటికి జోడించుకొని జాగ్రత్తగా ప్రజలకు ప్రెజెంటేషన్ చేసేట్టుగా జీవిత చరిత్ర ఉండాలి. అలా లేకపోతే నాస్తికుల్లాగా కనిపిస్తారు. అయితే హృదయపూర్వకంగా చెప్పాలంటే, అంతర్గతంగా ఆలోచించాలంటే జ్ఞానులు నాస్తికులు ఇద్దరికీ కర్మయందు ప్రవృత్తి లేదు. అలా లేకపోయినా
ఆస్తికుల లోకంలో ప్రసిద్ధిగా ఉండడం చేత, ఆస్తికుల లోకంలో ఆత్మ ఉన్నది అని నమ్మేవాళ్ళు లోకంలో ప్రసిద్ధిగా ఉండడం చేత కర్మశాస్త్రానికి అధికారులు కనిపిస్తున్నారు అనేది ఇక్కడ దీని యొక్క సారాంశం. అత్యంతమైన అజ్ఞానులు ఆత్మజ్ఞులు కర్మలకు అధికారులు కారు. అత్యంతమైన అజ్ఞానులు అంటే మూఢులు, నాస్తికులు, అలాగే ఆత్మజ్ఞులు, ఆత్మజ్ఞానం గలవాళ్ళు, వీళ్ళిద్దరు కర్మలకి అధికారం కాదు. అయితే దేహాదుల కన్నా వేరుగా కర్తృత్వ భోక్తృత్వ రూపమైన ఆత్మనే నేను, దేహాదుల కంటా వేరుగా కర్తృత్వంతో భోక్తృత్వంతో కూడుకున్న ఆత్మనే నేనని శాస్త్రవచనాల చేత ఊహించి లోకాంతర జన్మాంతర ఫలాలకై కర్మయందు ప్రవర్తించే వారే అధికారులు. అలాంటి వాళ్ళు లోకంలో ప్రసిద్ధంగా కనిపిస్తున్నారు కదా, వాళ్ళ కోసము శాస్త్రము ఆర్ధక్యమై ఉన్నది. ఇలా శాస్త్రం అనర్ధక్యం అయిపోదు అని చెబుతూ ఇంకా చెప్తున్నాడు. వివేకినాం అప్రవృత్తి దర్శనాత్ తదనుగామినాం అప్రవృత్తో శాస్త్ర అనర్ధక్యం ఇది చేత్. మళ్ళా పూర్వపక్షి అడుగుతున్నాడు, దానికి జవాబు అయిపోయింది, సరిపోయిందా జవాబు? మళ్ళా పూర్వపక్షి అడుగుతున్నాడు, వివేకినాం అప్రవృత్తి దర్శనాత్, వివేకులు కర్మలయందు ప్రవృత్తి లేకపోవడం చేత, వివేకులకి కర్మలయందు ప్రవృత్తి లేకపోవడం చేత, లేక వివేకుల కర్మలయందు అప్రవృత్తులై ఉండడం చేత తదనుగామిన అప్రవృత్తి శాస్త్రార్థక్యం చేతు, వాళ్ళు అనుసరించి ఎవరైతే వివేకుల కర్మలయందు ప్రవృత్తి లేకుండా ఉంటారో వాళ్ళని చూచి వాళ్ళని అనుసరించి వీరు కూడా ఇలాగే కర్మలు వదిలిపెట్టి ప్రవృత్తి లేకుండా ఉంటే అప్పుడైనా శాస్త్రం వ్యర్థమైపోతుంది కదా, అప్పుడైనా శాస్త్రము అనర్థకమైపోతుంది కదా. ఈ స్వాములను చూసి వాళ్ళ ఏ కర్మ చేయకుండా అగ్నిహోత్రాది కర్మలు చేయకుండా స్వాహ అని పొద్దుట లేచి కాషాయం కొట్టుకుని స్వాహాకారాలతో ఆ అగ్నిహోత్రాది కర్మలు చేయకుండా ఏమీ లేకుండా వాళ్ళని చూసి గురువుగారు కాళ్ళు పెట్టుకుంటే చాలు, గురువుగారు ఫోటో పెట్టుకుంటే చాలు, ఆయన పూజిస్తే చాలు, దేవుళ్ళు వద్దు, దెయ్యాలు వద్దు, పూజలు వద్దు, పురాణాలు వద్దు, వ్రతాలు వద్దు, నోములు వద్దని ఇప్పుడు తండోపతండాలుగా అన్నీ మానేసి అవధూతలు పట్టుకుని అవధూత అనే ఒక ప్రక్రియను పట్టుకుని అవధూతే దేవుడిని చెప్పి ఫోటో పెట్టుకుని అన్ని ఫోటోలు తీసి పారేసి అతనే దేవుడిని చెప్పి పెద్ద ఫోటో పెట్టుకుని వైదిక కర్మకి ధర్మ మార్గానికి లుప్తమైపోతున్నట్టుగా ఇప్పుడు కాలంలో ధర్మాధర్మాదులతో కూడుకున్న సంధ్యావందనాదులు ఏవైతే ఉన్నాయి, సంధ్యావందనాదులు, వర్ణాశ్రమ ధర్మాలు అన్నీ వదిలిపెట్టేసి గురువుగారు హోటల్కి వెళ్ళి తింటే వీడు కూడా హోటల్కి వెళ్ళి తినడం, గురువుగారు అనాచారంగా ఉంటే వీడు అనాచారంగా ఉండడం, గురువుగారు 2 ప్లేట్ ఇడ్లీ 2 సాంబారు పేపర్ దోశ అంటే వీడు పేపర్ దోశ తీసుకోవడం, మిగిలింది చిన్న మొక్క తినడం ప్రసాదంగా, ఇలాంటి అనాచారంగా లోకల్లో కనిపిస్తున్నాయి కదా. గురువుగారు ఎంగిలి పచ్చళ్ళు తినడం గురువుగారికి లేదని. గురువులంటే ఎవరు? ఆత్మజ్ఞానులు. ఈ లోకల్లో ఆత్మజ్ఞానులేరి తర్వాత చెప్తాడు, నూటుకో కోటుకో ఎవడో ఒకడు ఉంటాడని, నూటుకో కోటుకో ఎవడో ఒక ఆత్మజ్ఞానం ఉంటాడు లోకల్లో. ఎక్కడ పడితే అక్కడ బాహవా ఎంతోమంది ఆత్మజ్ఞానులు కనిపించరు, కానీ లోకల్లో ఎక్కడ చూసినా ఆత్మజ్ఞానుల వ్యాపారమే. ముఖ కవళికలు మారిస్తే ఆత్మజ్ఞాని, గడ్డం పెంచి ముఖ కవళిక మార్చి ఒక గుడ్డ వెరైటీగా మారిస్తే జ్ఞాని అయిపోతాడు. అమాయక ప్రజలు జ్ఞానం అంటే తెలియదు, అజ్ఞానం అంటే తెలియదు. జ్ఞానం నిర్ణయిస్తారా? ఇన్ని రకాల ఆలోచనలు నాలోనే ఉన్నాయి. పూర్వపక్షి అడిగాడు, వివేకులు ఇప్పుడు అనుకుంటున్న వివేకులు వీళ్ళు కాదు, పోనీ ఆ జ్ఞానంతో కూడుకున్న వివేకులు కర్మయందు అప్రవృత్తిగా ఉంటే వాళ్ళని చూచేవారు, వాళ్ళని అనుసరించేవాళ్ళు, అలాంటి వాళ్ళు వీళ్ళు కూడా, ఈ కర్మిష్ఠులు కూడా కర్మలయందు ప్రవృత్తి లేకుండా ఉండిపోవడం చేత మొత్తం శాస్త్రం అనర్థకమైపోతుంది కదా. విశాఖపట్నం నుంచి కాశీకి ప్రయాణం 2 రోజులు, రాత్రి ట్రైన్ ఎక్కితే ఎల్లుండి పొద్దున్న కాశీకి వెళతాం. ఇంకా ట్రైన్ ఎక్కాడంటే అక్కడి నుంచి మొదలెట్టడమే. ఆడు తీసుకొస్తాడు మెనో, ఇంకేం కావాలి, పొద్దున్న టిఫినా, మధ్యాహ్నం భోజనమా, ఆతృత ఎక్కడా తెలియనట్టుగా, ఇంట్లో పెళ్ళం పెట్టలేనట్టుగా ఆతృతగా మెనూ అంతా బుక్ చేసుకుంటాడు. పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం మెనూ అంతా బుక్ చేసుకుంటాడు. ఇంట్లో ఉంటే చక్కగా మడి ఉంటుంది, సంధ్యావందనం ఉంటుంది,
ఇంట్లో ఉంటే ధర్మం ఉంటుంది. ఈ 3 పాటించడమే నిజమైన భగవత్ భక్తి. కాశీ వెళ్ళిపోతే ఉండదు. ఈ అనాచారం అంతా పట్టుకుని వెళ్తాం అక్కడికి, గంగలో కలిపిసా అనుకుంటాం, మళ్ళీ రెడీ పెట్టగానే రెడీ. అందువల్ల పుణ్యక్షేత్రాలు తిరగడం వల్ల ధర్మం నశించిపోతుంది. ఇంట్లో కూర్చొని ధర్మాన్ని పాటిస్తూ ఉంటే అది వృద్ధి చెందుతుంది. ఇలాగా గురువులతోటి ఇంకోళ్ళతోటి ఇలాంటి బైరాగులతోటి అవధూతలతో పేరుతో ఉన్న వాళ్ళతోటి ఇలాంటి వాళ్ళతో తిరుగుతుంటేనే నష్టమైపోతున్నప్పుడు ఆత్మజ్ఞానులు ఉంటే వాళ్ళు అసలు ఏ కర్మ చేయరు కదా. వాళ్ళు సర్వము బ్రహ్మమయం తెలుసుకుంటారు కదా. సర్వము ఆ పరమాత్మ యొక్క స్వరూపమే తెలుసుకుంటారు. పరమాత్మ కంటే అన్యంగా ఏమీ లేదని తెలుసుకుంటారు. ఏది అన్యంగా లేదు కాబట్టి ఆయన కోసం కర్మ చేయవలసింది ఇంకేమీ లేదు, స్వర్గము సర్వము ఆయనే అనుకుంటారు. అలాంటి వాళ్ళు చూసి జ్ఞానం లేని అజ్ఞానులు కూడా ఏదో వీడికి వచ్చేసినట్టుగా వీళ్ళు కూడా కర్మలు వదిలిపెట్టేస్తే మొత్తం శాస్త్రం అనర్థకం అయిపోతుంది కదా అని ఇన్ని రకాల భావాలతో ఆ యొక్క పూర్వపక్షి అడిగాడు. అడిగితే సిద్ధాంతి చెప్తున్నాడు, నా కస్యచితేవా వివేక ఉపపత్తే. ఇది అద్భుతమైన జవాబు. ఇప్పుడు సమాజానికి, ముఖ్యంగా ఆంధ్ర వాళ్ళకి ఇప్పుడు సమాజానికి చాలా అవసరం. భాష్యకారులు భగవత్పాదులు ఆయన కాలంలో భాష్యం రాసిన కాలంలోనే ఆయన కాలంలో ఉన్న భావాన్నే ఇప్పటికీ చూపిస్తున్నారు. ఆయన కాలంలోనూ లేరట. ఏంటంటే నా అలా కాదు, కస్యచిత్ ఏవ వివేక ఉపపత్తే, ఎవరికో ఒకరికి మాత్రమే వివేకం కలగవచ్చును. అందరికీ వివేకం కలిగిపోదు, ఆత్మజ్ఞానం కలిగిపోదు. ఎవరికో ఒకరికి కలుగుతుంది ఆ వివేక జ్ఞానం. వాడిని గుర్తించడం కష్టం. వాడు అపార్ట్మెంట్లో ఉండడు, అపార్ట్మెంట్ దగ్గరగా ఉండడు, జనసామాన్యంలో ఉండడు. ఇళ్ళకొచ్చి టీవీలు చూసి అమ్మ టిఫిన్ పెట్టమ్మా అని చెప్పి టేబుల్ మీద తిండు. ఫారెన్ వెళ్ళి ఉపన్యాసాలకు వెళ్ళడు. ఫారెన్లో టేబుల్ మీద వాళ్ళు హాఫ్ ప్యాంట్ వేసి కూర్చుంటే ఫారెన్ ఎన్ఆర్ఐలు వీడు కూడా అక్కడ కూర్చొని తిండు. ఇదంతా అద్వైత భావన అనుకుంటారు. అద్వైత భావన అంటే అలా కాదు. అద్వైత భావం అంటే జ్ఞానం, ఆత్మ తత్వాన్ని సమంగా చూడడం. సమంగా చూడడం అంటే కుక్కపిల్లని, మేకపిల్లని, పందిపిల్లని, మనిషిని, పశువుని అన్నిటినీ సమానంగా చూడడం, కావించుకోవడం కాదు. కుక్కపిల్ల పాలు తాగితే పిచ్చెక్కుతుంది, ఆవు పాలు తాగితే మేధస్సు పెరుగుతుంది. అన్నీ ఒకలా చూడమని, జంతువుల్ని వాటి యొక్క గుణాలని చూడమని కాదు. లోపట ఉన్న సమం బ్రహ్మ ఆత్మను చూడమని. అలాంటి ఆత్మను తెలుసుకున్న ఆత్మజ్ఞానులు, ఆత్మయే పరమార్థమని తెలుసుకున్న వాళ్ళు ఎక్కడో ఒకరు ఆ వివేకంతో ఉంటారు అని పూర్వపక్షికి చెప్తున్నాడు భాష్యకారులు. అప్పటి కాలంలో శంకరాచార్య వారు చెప్పారు, అనేకేషు హి ప్రాణిషు కశ్చిత్ ఏవా వివేకీ స్యాత్ యథా ఇదానీం. ఇంకా చెప్తున్నాడు, అనేక జీవుల్లో ప్రాణిషు, అనేక ప్రాణులలో, ప్రాణులు అంటే 4 కాళ్ళ జంతువులు కూడా ఉంటాయి కాబట్టి కొంచెం కనికరించి జీవులు అనుకుందాం. అనేక జీవులు యందు ఎవరో ఒకరు మాత్రమే ఇప్పటి వలె ఒక వివేకి ఉంటాడు, ఒక వివేకి ఉంటాడు. ఎవడో ఒకడు. ఏ కాలంలోనే వివేకులు తక్కువ అని అర్థం. వివేకులు అంటే జ్ఞానులు. ఏ కాలంలోనైనా జ్ఞానులు తక్కువ. జ్ఞానులు సంసారాలకి విలక్షణంగా వేరుగా ఉండరు. జుత్తు, బొట్టు, గడ్డాలు, మీసాలు పెంచుకొని వాళ్ళలాగా అలా ఉండరు, వెరైటీగా ఉండరు. జ్ఞానులు గుర్తించడం కష్టం. జ్ఞానులు అందరిలాగే సమానంగా కనిపిస్తారు, కానీ వివేకం వేరుగా ఉంటుంది వాడికి. అజ్ఞానుల యొక్క వివేకం వేరుగా ఉంటుంది. అజ్ఞానుల యొక్క వివేకం లోకబుద్ధితో కూడుకుని ఉంటుంది, జ్ఞానుల యొక్క వివేకం పరమార్థ బుద్ధితో కూడుకుని ఉంటుంది. అలాంటి పరమార్థ నిర్ణయం చేసుకున్న వివేకులు ఎక్కడో ఒకరు ఉంటారు, ఎక్కువగా ఉండరు ఏ కాలంలోనైనా అని చెప్పాడు. నచ వివేకినాం అనువర్తంతే మూఢాః రాగాదిదోషతంత్రత్వాత్ ప్రవృత్తే. ఎందుకంటే అటువంటి వివేకుల్ని మూఢులు అనుసరించడం లేదు. అలాంటి వివేకుల్ని మూఢులు అనుసరించట్లేదు. తప్పుడు మార్గంలో ఉండి తప్పుగా సంపాదిద్దామని ఆధ్యాత్మికాన్ని వ్యాపారం చేద్దాం అనుకున్న అవధూతుల పేర్లు, జ్ఞానుల పేరుతో ఎవరైతే ఉన్నారో వాళ్ళని మూఢులు అనుసరిస్తున్నారు. వాళ్ళ వల్ల పతనం చెందుతున్నారు. కానీ నిజమైన జ్ఞానులు ఎవరైతే ఉన్నారో అలాంటి ఆత్మజ్ఞానుల్ని మూఢులు అనుసరించడం లేదు.
అనుసరించడం లేదు. అనుసరించరు కాదు, అనుసరించడం లేదు. అనువర్తంతే, అనుసరించడం లేదు. మూఢాహ ఇంకా చెప్తున్నాడు, రాగాది దోష తంత్రత్వాత్ ప్రవృత్తే. ఎందుకంటే కర్మలయందు ప్రవర్తించుట అనేది రాగాది దోషాలకు అధీనంగా జరుగుతుంది. కర్మలయందు ప్రవర్తించడం అనేది రాగాది దోషాలకి అధీనంగా జరుగుతుంది అని. రాగాది దోషాలకి దోషాలకి అధీనంగా జరుగుతుందంటే కర్మలు వదిలిపెట్టడం అనేది ఒక ద్వేషమే. ఏదో ఆయన పట్టుకుంటే వస్తుంది అనేది ఒక రాగము. అక్కడ కూడా ఆ కక్కుర్తి భావనే. ఆయన గుడ్డముక్క ఇప్పుడు కొత్త కొత్త స్వాములు కూడా చెప్తారు. ఒక స్వామి ఉన్నారు, ఒక పెద్ద ఆయన కాశీలో స్నానానికి వెళ్ళారు. కాశీలో స్నానానికి వెళ్తే ఆయన భక్తులందరికీ ఎస్ఎంఎస్లు పంపించారు. ఎవరైతే కాశీలో స్నానం చేద్దాం అనుకుంటున్నారో నాతో రండి. ఒకవేళ రాలేదనుకోండి 5,000 రూపాయలు నేను చెప్పిన దానికి డిపాజిట్ కట్టి 5,000 రూపాయలు కడితే మీ తరపున నేను స్నానం చేసేస్తాను అని చెప్పి ఆ 5,000 రూపాయలు కట్టిన వాళ్ళందరి పేర్లు ఆయన వస్త్రం మీద రాసుకున్నాడు. పేరు, గోత్రం, నామం రాసుకుని మొత్తం వస్త్రం అంతా నిండిపోయింది. ఆ వస్త్రం కట్టాడు. ఒక్కసారి 3 సార్లు గంగలో మునిగాడు. మీరు అందరూ స్నానం చేశాడని ఎస్ఎంఎస్లు కొట్టేశాడు. ఒక పేరుకి 5,000 రూపాయలు. అలాగే 5,000 పంపిస్తారు. ఏదో వస్తుందో ఒక రాగం. ఈ కర్మలు, ఈ దేవుళ్ళు, ఈ రాముడు, కృష్ణుడు, ఈ శివుడు, ఈ దేవాలయాలు ఎందుకని చెప్పి ఒక ద్వేషం. ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా దోషాలకు అధీనంగా ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కర్మలు చేస్తూనే ఉంటారు. ఆ రకమైన కర్మలు ఏం చేస్తారు, ఈ రకంగా వైదిక కర్మలైనా చేస్తారు, ధార్మిక కర్మలైనా చేస్తారు. అలాంటి వాళ్ళు పట్టణ వాళ్ళు జ్ఞానులు పాపం సరైన జ్ఞాని దొరకలేదని తెలుసుకున్న ఒక కర్మిష్ఠ ఎవడైతే ఉన్నాడో, ఇలాంటి మూడులు కాకుండా కర్మబుద్ధి ఉన్నవాడు, ఆస్తిక్య బుద్ధి ఉన్నవాడు, స్వర్గలోకాన్ని నమ్మినవాడు, భౌతికమైన రాగ ద్వేషాలు లేనివాడు, ఆ యొక్క స్వర్గలోకం కోసం ప్రయత్నం చేసేవాడు, అలాంటి కర్మిష్ఠుడు ఎవడున్నాడో వాడికి రాగద్వేషాలు ఉంటాయి. కాబట్టి సరైన జ్ఞాని దొరకలేదు. కాబట్టి జ్ఞాని దొరకనంత వరకు వాడు కర్మలు చేస్తూనే ఉంటాడు. దొరికినా ఆ జ్ఞానికి నకర్మణ ప్రజా ధనేన త్యాగే నేకే అమృతత్వ మానసని నమస్కారం పెట్టి వాడి పని వాడు చేసుకుంటాడు. కానీ ఆ జ్ఞాన్ని అనుసరించడు. ఎందుకంటే కర్మబుద్ధి అంతా గట్టిగా ఉంటుంది అని చెప్పడం అన్నమాట. అభిచరణాదౌ చ ప్రవృత్తి దర్శనాత్. లోకల్లో అభిచారాది కర్మల ఎందుకు కూడా జనుల యొక్క ప్రవృత్తి కనిపిస్తుంది. అభిచారాది అంటే ఇంకొకరు పడకపోతే వాడి గురించి మంత్రతంత్రాల ద్వారానే వాడు సర్వనాశనం చేసేద్దామని అంత ద్వేషంతో కూడుకున్న వాళ్ళు లోకల్లో కనిపిస్తున్నారు. జ్ఞానులకి కించిత్ వెంట్రుక వాసి కూడా ద్వేషం ఉండదు. కానీ ఇలాంటి ద్వేషంతో కూడుకున్న వాళ్ళు కూడా లోకల్లో కనిపిస్తున్నారు. స్వభావాత్ చ ప్రవృత్తే. ప్రవృత్తి అనేది జీవులకి స్వభావంగానే ఉంటుంది. ప్రవృత్తి అనేది జీవులకి స్వభావంగానే ఉంటుంది. అంతేగాని ఆ ప్రవృత్తి తెచ్చిపెట్టుకున్నది కాదు, స్వభావమే ఉంది. అందుకే భగవంతుడు చెప్పాడు 5:14 స్వభావస్తు ప్రవర్తతే ఇతి ఉక్తం. స్వభావస్తు ప్రవర్తతే 5:14 ఇతి ఉక్తం. అయితే స్వభావం చేతనే ప్రవృత్తి అవుతున్నారు. ఆ స్వభావాన్ని ఎవరు మార్చలేరు. నిజమైన జ్ఞాని ఎక్కడో ఉంటాడు. వాడికి ఎప్పుడో ఆ జ్ఞానం చేత ఒకానొక విరాగి మీద ఒక దృష్టి వేస్తాడు. ఆ విరాగి జ్ఞాని కావచ్చు కానీ కర్మిష్ఠ జ్ఞాని కాలేడు. కర్మిష్ఠ జ్ఞాని దగ్గర కూడా పూజారే. అందువల్ల ఒక జ్ఞాని వల్ల ఎవరు పాడైపోతారు, కర్మలు పోతాయి అనుకోవడం పొరపాటు. తప్పుడు పేర్లతో ఎవరైతే వ్యాపారానికి వచ్చారో అవధూతుల పేర్లతో వాళ్ళతో మూడులు వెళ్ళి బలైపోతున్నారు. కానీ కర్మిష్ఠులు బలి ఎవరు అని స్పష్టంగా ఇక్కడ చెప్పాడు. తస్మాత్ అవిద్యామాత్రం సంసార యదా దృష్ట విషయ ఏవా. అందువల్ల సంసారము కేవలము అవిద్యాస్వరూపమే, అవిద్యయే. అవిద్యా మాత్రం అంటే కేవలం. సంసారము కేవలము అవిద్యయే. అంతేగాని ఒకళ్ళ వల్ల పాడైపోయేది లేదు, ఒకళ్ళ వల్ల వచ్చేది లేదు. జ్ఞానుల వల్ల అందరూ కర్మలు వదిలేరు. జ్ఞాని ఎక్కడో ఉంటాడు. బహుజన పార్టీ ఏదంటే అజ్ఞానులే.
అజ్ఞానులు ఎక్కడ పడితే అక్కడ ఉంటారు, సంసారులు ఎక్కడ పడితే అక్కడ ఉంటారు. సంసారులు ఎక్కడ పడితే అక్కడ ఉంటారు కాబట్టి ఏ అపార్ట్మెంట్లో చూసినా, ఎక్కడ చూసినా, ఎక్కడెక్కడ ఈ నామరూపాత్మకమైన భూగోళంలో ఎక్కడ చూసినా సంసారులే ఉంటారు. అంతమంది సంసారంలో జ్ఞానులు ఒక 2, 3, 5 ఉంటారు. ఆ జ్ఞానం చూసి లక్షల కోట్లాది సంసారాలు పాడైపోతారా? అది ప్రసక్తే లేదు. అందువల్ల స్వభావస్తు ప్రవర్తితే, వాళ్ళ స్వభావంతో వాళ్ళు ప్రవర్తిస్తూనే ఉంటారు, అదే ఇబ్బంది లేదు. అందువల్ల సంసారము కేవలం అవిద్యయే. యథాదృష్ట విషయేవ, లోకల్లో కనబడే అజ్ఞాన విషయమే మనకు కనిపిస్తుంది. లోకల్లో అజ్ఞాన విషయం మనకు కనిపిస్తుంది కదా. నా క్షేత్రజ్ఞస్య కేవలస్య అవిద్యా తత్కార్యంచ. అందువలన కేవల క్షేత్రజ్ఞుడికి అవిద్య కానీ దాని కార్యం కానీ లేనే లేదు. క్షేత్రజ్ఞుడికి అవిద్య కానీ దాని కార్యం కానీ లేనే లేదు. ఇది ట్రూత్, ఇది నిజం. ఇంత నిజాన్ని నిర్భయంగా పాటించే జ్ఞాని ఒక్కడే ఉంటాడు. అజ్ఞానం తెలుసుకుంటారు కానీ పాటించలేరు. తెలుసుకోలేని వాళ్ళే ఎక్కువ, అనుసరించే వాళ్ళే ఎక్కువ. అనుసరించే వాళ్ళు మూఢులు. నిజమైన వైదిక కర్మిష్ఠులు అనుసరించారు. అర్థమైందా? అందువల్ల కర్మని బోధించే శాస్త్రం ఎప్పుడూ అనర్థక్యం కాదు అని అర్థం. అయిపోయింది. ఆపు.